భగవాన్ రమణ మహర్షి జీవితము బోధనలు. చాప్టర్ నెంబర్ 6, ఏరు దాటటం. వెంకట్రామన్ తాను ఎంచుకున్న మార్గాన ప్రయాణించడానికి నిశ్చయించుకున్నాడు. పూర్తిగా ఆస్వాదించాలని, లేకపోతే అసలు రుచే చూడకు అన్నదే అతని భావమైంది. వీలున్నప్పుడల్లా తన పుస్తకాలను, ఇతర విధులను పక్కన పెట్టి ఆత్మజ్ఞానానికి కూర్చునేవాడు. ఇటువంటి ప్రవర్తన వల్ల కలిగే సామాజిక పరిణామాలను తేలికగా ఊహించుకోవచ్చు. సరిగ్గా పాఠాలు చదవకపోవటం వలన, ఇతర పనులను నిర్లక్ష్యం చేయటం వలన చీవాట్లు ఎక్కువయ్యాయి. అంతకు పూర్వం ఉండే ప్రశాంతత పోయి ఒక రకమైన అపశృతి చోటు చేసుకుంది. అంతరంగానికి, బాహ్య వాతావరణానికి జరిగే సంఘర్షణ వల్లే కదా ప్రగతి సాధ్యమవుతుంది. అతని తెలివితేటల్ని నిష్ప్రయోజనమైన ధార్మిక చింతనలో, వేదాంత అనురక్తిలో వృధా అయిపోతుందని వెంకట్రామన్ పినతండ్రి, అన్నగారు వాపోయి చివాట్లు పెట్టేవారు. పాఠాల వల్ల అతనికి గల అశ్రద్ధను బడిలో ఉపాధ్యాయుడు కూడా సహించలేకపోయాడు. హెచ్చరికలు ఏమీ పనిచేయకపోవటం వల్ల కఠిన శిక్షల్ని కూడా విధించేవాడు. మధుర ఇంటిలో జీవితం తాను ఎంపిక చేసుకున్న దానికి ఏమాత్రమూ సానుకూలం కాదని అనిపించసాగింది వెంకట్రామన్కి. భౌతికంగా సౌకర్యంగానే ఉన్నా అతను వాంఛించిన దానికి ప్రతిబంధకమైంది. పైగా ఈ సౌకర్యం పట్ల అంత ఆసక్తి కూడా లేదతనికి. ఇవన్నీ రానున్న సంకటావస్థకు సూచనలయ్యాయి. ఆ సంకటావస్థ 1896 ఆగస్టు 29 శనివారం నాడు వచ్చింది. అతను ఇంగ్లీష్ వ్యాకరణం పాఠం సరిగ్గా చదవనందున పుస్తకం నుంచి ఆ పాఠాన్ని 3 సార్లు చూచి వ్రాయవలసిన శిక్ష పడింది. మేడ మీద గదిలో కూర్చుని వ్రాయడం ప్రారంభించాడు. 2 సార్లు వ్రాసి 3వసారి వ్రాస్తుండగా ఈ యాంత్రిక చర్యని వ్యతిరేకిస్తూ అతని అంతరాత్మ తిరగబడింది. వ్యాకరణ పుస్తకాన్ని, ఇతర కాగితాలని కట్టగట్టి పక్కన పడవేసి ధ్యానంలోకి దిగిపోవటానికై నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. దీన్నంతా గమనిస్తున్న అతని అన్న అతనికి బుద్ధి చెబుదామని, ఇట్లా ప్రవర్తించేవాడికి ఇదంతా మాత్రం ఎందుకు అన్నాడు. దీని అర్థం స్పష్టంగా ఇది: చదువుపై కానీ, లోక వ్యవహారాలపై కానీ ఉండవలసిన శ్రద్ధ కన్నా ఈ రకమైన ధ్యానంపైనే ఎక్కువగా ఉన్నవాడికి ఈ ఇంటిలో కానీ, చదువుతో కానీ పనేమిటి అని. ఇట్లాంటి సూటిపోటి మాటల్ని అన్నగారు గత 4-5 వారాల్లో ఎన్నోసార్లు పలికినా చిన్నవాడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం దెబ్బ సూటిగా గురికే తగిలింది. వెంకట్రామన్ ఇలా అనుకున్నాడు: అన్నయ్య అన్నది నిజమే, ఇక్కడ నాకేమిటి పని? వెంటనే గత నవంబర్ మాసంలో అతనిని ఉర్రూతలూగించిన అరుణాచలం అనే తలంపు అతని ముందు నిలిచింది. అతన్ని పెనవేసుకుపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ అరుణాచలాన్ని దర్శించాలన్న కోరిక దుర్భరమైపోయింది. సర్వశక్తిమంతము, సర్వజ్ఞము అయిన అరుణాచలం పిలుపు వచ్చింది. నిజంగానే ఇది అరుణాచలం పిలుపే, తన తండ్రి పిలుపే. ఇక అరుణాచలానికి వెళ్ళే మార్గము ఏమిటా అని ఆలోచించాడు. ఈ పనిని రహస్యంగా చేయాలని, తన బంధువులెవరూ తన ఆచూకీని తెలుసుకుని తిరిగి గాడిలోకి తీసుకురాకూడదని, అక్కడే ఉండిపోవాలి. చిదంబరం చేరి దివ్యాకాశంలో అడుగు పెట్టిన తర్వాత ఎవరైనా తిరిగి వస్తారా? నందనార్ చెప్పినట్టు వెంకట్రామన్ కూడా ఒకసారి అరుణాచలంలో కాలు పెట్టిన తరువాత తిరోగమనం అంటూ ఉండకూడదనుకున్నాడు. ఏమైనా సరే, ఏ విపరీత పరిస్థితి ఎదురైనా సరే దైవబలంతో అన్నింటినీ ఎదుర్కోవాలనుకున్నాడు. ధ్యానం నుంచి లేచి ఆనాడు మధ్యాహ్నం స్కూల్లో విద్యుచ్ఛక్తి గురించి ప్రత్యేక పాఠం ఉందని అన్నగారితో చెప్పాడు.
తాను తమ్ముణ్ణి తిరువన్నామలై ప్రయాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నానని తెలియకుండానే అన్నగారు కింది పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళి నా కాలేజీ ఫీజు కట్టు అన్నాడు. ఆ అదృశ్య శక్తి సహాయము ఈ రూపంలో వచ్చింది. కిందకు వెళ్ళి పినతల్లి పెట్టిన భోజనం హడావిడిగా ముగించి ఆమె వద్ద నుంచి 5 రూపాయలు తీసుకున్నాడు. ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాస్ని గబగబా తిరగేశాడు. అందులో 1892లో కొత్తగా వేసిన విల్లుపురం తిరువన్నామలై కాట్పాడి రైల్వే లైన్ లేదు. అట్లాస్ ప్రకారం మదురై ఎగ్మూర్ లైన్లోని దిండివనం తిరువన్నామలైకి సమీప స్టేషన్ అని గ్రహించాడు. ఆ ఊరు తాను చేరుకోవటానికి 3 రూపాయలు సరిపోతాయని, మిగిలిన 2 రూపాయలను ఒక ఉత్తరంతో పాటు అందరికీ తేలికగా కనబడేటట్టు అన్నగారి పుస్తకాల్లో ఉంచి మధురను శాశ్వతంగా విడిచాడు. చాప్టర్ నెంబర్ 7. వెళ్తూ ఒక మాట. వెంకట్రామన్ వెళ్తూ వ్రాసిన ఉత్తరం ఇలా ఉంది. నేను నా తండ్రిని వెతుక్కుంటూ ఆయన ఆజ్ఞానుసారం బయలుదేరుతున్నాను. ఇది ఒక మంచి పనికే ఉపక్రమించింది. అందువల్ల దీని విషయం ఎవ్వరూ బాధపడనక్కరలేదు. దీని ఆచూకీ కోసం ఏమాత్రమూ డబ్బు ఖర్చు పెట్టనక్కరలేదు. నీ కాలేజీ ఫీజు కట్టబడలేదు. ఇందులో 2 రూపాయలు ఉన్నాయి. మధురని శాశ్వతంగా విడిచిపెట్టేటప్పుడు వెంకట్రామన్ యొక్క మానసిక స్థితి గురించి, అప్పటికి అతడు సాధించిన నైతిక ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఉత్తరం ఎంతో వివరిస్తుంది. అతను వెళ్ళే ముందు వెనక్కి తిరిగి చూశాడా? తన ఇల్లు, తనవారు, తన స్నేహితులు, తన ఆటలు ఇవన్నీ అతని మనసులో మెదిలాయి. తాను వెళ్ళిపోవటం వల్ల తన తల్లికి, ఇతర బంధువులకి కలిగే పరితాపం పట్ల సానుభూతి ఎగసిందా? ఆశ్రయం లేని, చేతిలో చిల్లి గవ్వలేని, స్నేహితుడెవ్వడూ లేని, ఏమీ తెలియని నూతన ప్రపంచంలోకి అడుగు పెట్టుతున్నానని భయం కానీ, సంకోచం కానీ అతని మనసులో కలిగిందా? ఏం జరిగింది? మనకేమి ఎరుక? చిత్రం ఏమిటంటే ఈ భావాలు ఏమీ అతన్ని బాధపెట్టలేదు. ఏదో ఆవేశం ఉవ్వెత్తున లేచి ఇటువంటి ఆలోచనలకు తావీయకుండా అతనిని పూర్తిగా ముంచేసింది. కానీ తన ఆప్తుల అనుభూతులను విస్మరింపలేని సహృదయుడతను. వారికి తనని వెతకవలసిన అవసరాన్ని తప్పిద్దామనుకున్నాడు. తాను లేకపోవడం వల్ల వారికి, ముఖ్యంగా తల్లికి పరితాపం ఉండకూడదనుకున్నాడు. అందువల్లనే తాను మంచి పనికే ఉపక్రమించానని విచారించవద్దని వారికి ఉపశమనం కలిగించాడు. అరుణాచలం నుంచి నా కోసమే ఆ పిలుపు వచ్చింది. నేను పయనించే వేళ ఆర్తనాదమేమీ లేకుండుగాక అన్నట్టుంది. తన గురించి, తన భవిష్యత్తు గురించి వారికి ఏమాత్రమూ ఆందోళన కలగకూడదని తాను తన తండ్రి ఆజ్ఞానుసారమే ఆ తండ్రిని అన్వేషిస్తూనే ఆయన్ని కలుసుకుందామనే వెళ్తున్నానని చెప్పాడు. కుటుంబంలోని వారు తన కొరకు అన్వేషించడం వృధా అని అతను భావించాడు. కాలేజీ జీతం కట్టలేదని అన్నకు తెలియజేశాడు. తనకి అవసరము ఉండదనుకుని 2 రూపాయలు అక్కడే వదిలేశాడు. ఇదంతా ఒక ఎత్తు. రెండవది అతని ఆధ్యాత్మికత. ఇక ముఖ్యంగా గమనింపదగినది వెంకట్రామన్కి ఈశ్వరుని పట్ల కలిగిన విశ్వాసం. ఆ ఈశ్వరుడే అరుణాచలం. తనని పిలిచింది అదే. కానీ ఆ నామం మాత్రం బయటికి రాదు. ఈ పేరు చెప్తే తన గమ్యం అందరికీ తెలిసిపోతుందని అప్రయత్నంగానో బుద్ధిపూర్వకంగానో విడిచేశాడు. ఆ ఉత్తరంలో మరొక విశేషం ఉంది. కొందరి దృష్టిలో అదే ముఖ్యమైనది కూడా. యథాలాపంగా ఉత్తరాన్ని చదివే వారికైనా అందులోని ఇది అనే పదం కొట్టవచ్చినట్టు కనబడుతుంది. మొదటి వాక్యంలో నేను అని ఉంటుంది. వ్యక్తి చైతన్యం ముందుకు తోసుకుని వస్తున్నట్లు చదువరికి ఇట్టే తెలుస్తుంది. కానీ రెండో వాక్యంలోనే వ్యక్తి చైతన్య స్థానంలో విశ్వ చైతన్యం వస్తుంది. స్పర్శవేది తగలటం
వల్ల క్షుద్రలోహం బంగారంలా మారిపోయినట్లు నేను అన్న పదం తర్వాత లేఖలో వచ్చేది. నా తండ్రి ఇక్కడ వ్యక్తి అహం గగనతలానికి ఎగసిపోయింది. తన తండ్రిని కలుసుకోవటానికి కొడుకుకి గల అధికారాన్ని స్ఫురింపచేస్తూ ఆ అహం యొక్క మాలిన్యం పోయి మిగిలేదల్లా దేవపుత్రుడే. తండ్రి వలనే అతను కూడా ఒక శక్తే, మట్టి బొమ్మ కాదు. ఆ లేఖకునిలో దేహాత్మ బుద్ధి నిష్క్రమణం, ప్రాపంచిక వాసన నిర్గమనం, మిగిలిన వాక్యాల్లోని మాట దీన్ని విశదపరుస్తుంది. రెండవ వాక్యంలో ఆ పరిణితి చెందిన ఆత్మ తన ప్రయాణం గురించి చెప్తూ నేను అనకుండా ఇది అనే పదాన్ని వాడుతుంది. మంచి పనికి ఉపక్రమించినది నేను కాదు, ఇది. మధుర నుంచి తిరువన్నామలైకి వెళ్ళేది అప్పటికే భగవంతునిలో లీనమైపోయిన ఆత్మ కాదు, ఆత్మకి భిన్నమైన దేహం మాత్రమే. శరీరము ఆత్మ ఒకటేనన్న భావం తెగిపోయింది. ఆ తెగిపోయిన ముక్కలు స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. అందువల్లే ఆ తరువాతి వాక్యంలో దీని విషయం ఉంటుంది, నా విషయం కాదు. 4వ వాక్యంలో లేఖకుని ఆచూకీ కోసం బంధువులు ప్రయత్నం చేస్తారేమోనని దీని ఆచూకీ కోసం అన్న మాటలు వస్తాయి. ఇది ఇంచుమించు బంధువులను ఈ విధంగా మందలిస్తున్నట్టుంది. ఏమిటి, మీరు ఈ దేహాన్ని, ఈ నిర్జీవ పదార్థాన్ని చూడగోరుతున్నారా? దానివల్ల ప్రయోజనం ఏమిటి? వెంకట్రామన్ అనబడే భౌతిక రూపం దాల్చిన జీవుడితోనా మీ సంబంధం? ఆ శరీరంలో బంధింపబడిన ఆత్మ ఎప్పుడో తెగిపోయింది. ఆత్మ ఇప్పుడు వేరు. మీరు దానిని కనుగొనలేరు. మీరు మీ అన్వేషణను విరమించుకోండి. సరే, ఇక ఉత్తరం ముగింపు ఇట్లు అన్న పదంతో పూర్వమైతే వెంకట్రామన్ సంతకం చేసేవాడు. ఇప్పుడు మాత్రం ఆ స్థానంలో 4 గీతలు మాత్రం ఉన్నాయి. నేను అన్న పదంతో ప్రారంభించిన వ్యక్తి ఇదిగా మారింది. తరువాత వాక్యంలో చివరికి వచ్చేటప్పటికి సంతకం పెట్టడానికి వ్యక్తి అంటూ ఎవరూ లేకపోయారు. ఆ అహంభావం సంకుచితమైపోయింది, మాయమైపోయింది. ఆఖరికి సంతకం చేయడానికి కూడా లేకపోయింది. సంతకం చేయకపోవడం రైలుకు వెళ్ళాలన్న తొందర వల్ల కానే కాదు. ఉత్తరం చివర 4 గీతలు తాజా కల మంటూ అన్నగారి కాలేజీ జీతం కట్టకపోవడం గురించి, మిగిలిన డబ్బు గురించి వివరాలు ఉన్నాయి. ఈ వాక్యాలలో కూడా వ్యక్తి ప్రసక్తి లేదు. నీ కాలేజీ ఫీజు కట్టలేదనే బాధ ఉంది, కానీ ఎవరి వల్లనో లేనే లేదు. నా వల్ల నని కానీ, దీనివల్ల అని కానీ లేనే లేదు. ఆఖరిగా జడ పదార్థమైన ఇందులో 2 రూపాయలు ఉన్నాయి అనబడుతుంది. ఇది కూడా వ్యక్తి సంబంధించినది కాదు. అతని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులను ఇవి ఎంత చక్కగా స్పష్టంగా చెప్పే సూచనలు. మన కథానాయకుని నైతిక ఆధ్యాత్మిక స్థితుల గురించి చెప్పుకోవలసింది ఇంకా చాలా ఉన్నది. నిజానికి ఈ జీవితంలో కథాంశం అంటూ ఏమీ లేదు. ఆయన బోధనలు, ప్రవచనాలను సూత్రబద్ధం చేసే సంఘటనలు ఏమీ లేవు. కాబట్టి అసలు జరిగిందేమిటో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి ముచ్చటిద్దాం. చాప్టర్ నెంబర్ 8, జనకునికై అన్వేషణ. ఇక తిరిగి ఇంటిలో అడుగు పెట్టకూడదనుకుంటూ యాత్రికుడు పయనమారంభించాడు. తాను పెరిగిన కాకిగూడులోంచి కోయిల తన నైజాన్ని ఎరిగినంతనే ఎగిరిపోతుంది కదా. వెంకట్రామన్ ఇంటిని విడిచింది శనివారం మధ్యాహ్నం దాదాపు 12 గంటలకి. ఇంటికి స్టేషన్కి 1 మైలు దూరం ఉంటుంది. గబగబా నడిచాడతను తిండివనానికి. ఆపై మద్రాసుకి వెళ్ళే రైలు మామూలుగా 12 గంటలకే వెళ్తుంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ స్టేషన్కి చేరగానే రైలు ఆలస్యంగా వస్తుంది అని తెలిసింది. రైలు ఆలస్యం అవటం దైవికం. అతని
యత్నాన్ని అతని తండ్రి ఆమోదిస్తున్నారనటానికి ఇదొక నిదర్శనం. స్టేషన్లో ఉన్న రైలు ఛార్జీల పట్టికను చూచి దిండివనానికి ₹2.13 ఛార్జీ అవుతుందని గమనించాడు. తన ఆలోచనలో తానున్నాడే కానీ ఆ పట్టికనే ఇంకొంచెం దిగువగా చూస్తే తిరువన్నామలై స్టేషన్ పేరుని, అక్కడికి ఛార్జీ ₹3 గమనించేవాడు. ఎవరినైనా అడిగి తెలుసుకోవటానికి బిడియం. అదీకాక తన యత్నం సఫలం కావాలంటే తన రహస్యం బయటపడకూడదన్న తాపత్రయం కూడా. ఇవన్నీ కాక ప్రయాణానికి అవసరమైన వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి ప్రయాణాన్ని సుకరం చేసుకునే బుద్ధి కుశలత కూడా అతనికి లేదు. అతని అంతరంగం ఎక్కడో తన ఈశ్వరునితో విహరిస్తుందాయే. దిండివనానికి టికెట్ తీసుకుని మిగిలిన ₹3 తన బట్టకు ముడివేసుకుని రైలు రాగానే బండిలో ఒదిగి కూర్చున్నాడు. తన ఆలోచనల్లో మునిగిపోయాడు. అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ బరువు లేదు. అందువల్ల ఏ చింత లేదు. ఇతర వస్తుజాలం గురించి ఆరాటపడేవానికి వాటి మీదే ధ్యాస ఉంటుంది. తన ఆత్మనే మరుస్తాడు. సొత్తు ఉన్న చోటనే కదా మనస్సు కూడా లగ్నమవుతుంది. తోటి ప్రయాణికులకి సామాన్లున్నాయి, బండిలో దొంగలున్నారు జాగ్రత్త అన్న హెచ్చరిక దృష్ట్యా వారు తమ సామాన్లపైనే దృష్టి పెట్టుకుని ఉన్నారు. అతనికి సొత్తు అంటూ ఏమైనా ఉంటే అది ఎవ్వరికీ అందుబాటులో లేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది. అతను ఎప్పుడూ తన తండ్రి గురించే ఆలోచిస్తూ అంతరంగంలోకి చూసుకుంటున్నాడు. అటువంటి వారి గురించే గీతలో కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నాయందే మనస్సు నిలిపి నన్నే ఎప్పుడూ ధ్యానించే వారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను అని. ఏ విధమైన సంపద లేకపోవటం వల్ల ఎల్లవేళలా ఆత్మలో భగవంతుని ధ్యాసనే నిలుపుకోవటం వల్ల కలిగే భద్రత, సంతోషము వెంకట్రామన్కి ఉన్నాయి. తన తోటి వారేమి చేస్తున్నారో, ఏమి మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకుండా ఉత్తరాదిగా పరిగెడుతున్న రైలు చూపే ప్రకృతి సౌందర్యాన్ని కూడా గమనించకుండా తనలో తాను నిమగ్నమైపోయాడు. కొన్ని స్టేషన్లు దాటాయి. ఆ పెట్టెలోనే ఒక ముదుసలి మౌల్వి తోటి ప్రయాణికులతో ఎందరో యోగుల గురించి ముచ్చటిస్తున్నాడు. ఈ సంభాషణలో పాల్గొనకుండా ఒంటరిగా మౌనంగా కూర్చున్న బ్రాహ్మణ యువకుని గమనించిన ఆ మౌల్వి ఇట్లా అడిగాడు: ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? తిరువన్నామలైకి అంటూ ముక్తసరి జవాబు. నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు మౌల్వి. ఏమిటి, తిరువన్నామలైకా అని అడిగాడు యువకుడు. కాదు, ఆ తర్వాత స్టేషన్కి. ఏమిటా స్టేషన్? తిరుక్కొయిలూర్. అయితే ఈ రైలు తిరువన్నామలైకి వెళ్తుందా అంటూ ఆ అమాయక యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు. వింత ప్రయాణికుడిలాగా ఉన్నావే, ఇంతకీ ఏ ఊరికి కొనుక్కున్నావు టికెట్? దిండివనానికి. అయ్యో పాపం, మనం దిండివనం వరకు వెళ్ళనక్కర్లేదు. తిరువన్నామలైకి తిరువక్కొయిలూర్కి పోవటానికి విల్లుపురంలో రైలు మారాలి అన్నాడు మౌల్వి. ఈ వివరం తెలిసిన తర్వాత మళ్ళీ తనలో తాను లీనమైపోయాడు వెంకట్రామన్. తన తోటి ప్రయాణికుల గురించి, బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ పట్టించుకోలేదు. ఆ ప్రయాణం వల్ల కలిగే ఉద్వేగము, అనమస్కత అతనికి కూడా తెలియకుండా చేశాయి. సంధ్యవేళ రైలు తిరుచునాపల్లి స్టేషన్కి చేరింది. అప్పటికి అతనికి ఆకలి తెలిసింది. 2 బేరిపళ్ళు కొనుక్కుని ఒకదానిని కొరికాడు. ఒక ముక్క తిన్నాడో లేదో ఆకలంతా మాయమైపోయింది. కడుపు నిండినట్లు ఇంకా తినాలనిపించలేదు. ఇది అతనికే ఆశ్చర్యం కలిగింది. నిన్నటిదాకా ఏ ఇబ్బంది లేకుండా 3 పూటలా బాగా తినేవాడు. మధ్యాహ్నం పలహారం కూడా చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ఒక్క ముక్క తినగానే కడుపు నిండిపోయిందే, ఇంకేమీ తినాలనిపించలేదు. ఇక నిద్ర సంగతి సరే, నిద్రకి అంతవరకు తానున్న సమాధ్యావస్థకి తేడా తెలియనే లేదు అతనికి. తెల్లవారుజామున 3 గంటలు అయ్యింది. విల్లుపురం చేరుకున్నారు. తన రైలు దిగాడు. బాగా తెల్లవారిన తర్వాత తిరువన్నామలైకి వెళ్ళే రోడ్డును వెతుక్కుంటూ విల్లుపురం వీధుల మీద అటూ ఇటూ తిరిగాడు.
ఎవరినైనా అడగటానికి బిడియం. అక్కడక్కడ రహదారి సూచికలపై మాంబలపట్టు అనే పేరు కనబడుతుందే కానీ తిరువన్నామలై ఎక్కడా కానరాలేదు. పాపం మాంబలంపట్టు తిరువన్నామలైకి వెళ్ళే దారిలో ఉందని అతనికి తెలియదాయే. పొద్దున్నే నడిచిన నడకకి అతనికి ఆకలి వేసింది. భోజనం చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు వేచి ఉండమని ఆ హోటల్ యజమాని చెప్పాడు. వెంకట్రామన్ అక్కడే కూర్చుని సమాధిలో పడిపోయాడు. మంచి శరీర ఛాయ, నల్లని దట్టని ఉంగరాల జుట్టు, బంగారు చెవిపోగులు, తేజోవంతమైన ముఖము కలిగి సమాధిలో నిమగ్నమై చేతిలో ఏ సామాన్లు లేని ఆ బ్రాహ్మణ యువకుని ఆ హోటల్ యజమాని ఉత్కంఠతతో చూచి ఉంటాడు. భోజనం తర్వాత ఆ యువకుడు 2 అణాలు ఇవ్వగా ఆ యజమాని నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు. 2.5 అణాలే అన్నాడు వెంకట్రామన్. నీ దగ్గరే ఉంచుకో అన్నాడు యజమాని. వెంకట్రామన్ వెంటనే స్టేషన్కి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళవచ్చని మాంబలం పట్టుకి టిక్కెట్ కొనుక్కున్నాడు. ఆ సాయంత్రానికే ఆ ఊరు చేరాడు. అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచిపోదాం అనుకున్నాడు. 10 మైళ్ళు నడవగా ఒక కొండని ఒక గుడిని చూశాడు. అది అరయాని నల్లూర్ గుడి. ఎండలో చేరేటప్పటికీ బాగా పొద్దుపోయింది. అక్కడ ఎవరూ లేరు. గుడి గోపురం బయట వేచి ఉన్నాడు. కాసేపటికి గుడి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్ళి కాస్త వెలుగు ఉన్న మండపంలో కూర్చున్నాడు. వెంటనే ధ్యానంలో పడ్డాడు. అట్లా ఉండగా మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వచ్చి ఆ ప్రదేశమంతా నింపివేసి శాంతిమయం చేసినట్టు అతనికి ఒక మనోదర్శనమైంది. వెంటనే లేచి ఇది ఇక్కడి దేవుని దర్శనమేమో అనుకుంటూ ఆ కాంతి గర్భాలయం నుండి వస్తుందేమో చూద్దామని అటు వెళ్ళాడు. కానీ అక్కడ ఏ కాంతి లేకపోవటం వల్ల తాను దర్శించిన వెలుగు ఆ విగ్రహం నుండి మాత్రం రాలేదని అనుకున్నాడు. ఆ కాంతి ఏమైతేనేం మాయమైపోయింది. అతను మళ్ళీ ధ్యానంలో పడ్డాడు. గుడిలో పూజ పూర్తయిన తరువాత వంటవాడు ఎవరక్కడ బయటికి రావాలి, నేను గుడి మూయాలి అంటూ వేసిన కేకతో అతను సమాధి నుండి బయటపడ్డాడు. వెంకట్రామన్ బయటకు వచ్చి కాస్త అన్నం పెట్టమని అడిగాడు. నీకేమీ ఇక్కడ అన్నం లేదు అని కసురుకుంటూ వచ్చిన జవాబు. పోనీ నన్ను ఇక్కడ ఉండనీయండి అని ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు. ఇక్కడెవరూ ఉండటానికి వీలు లేదు అన్నాడు పూజారి. అక్కడి నుంచి బయటకు వచ్చాడు వెంకట్రామన్. కిలూర్ అక్కడికి 6 ఫర్లాంగుల దూరం. రాత్రి పూజ జరిగిన తర్వాత అక్కడ అన్నం దొరుకుతుందని ఎవరో చెప్పగా వారితో పాటు అంత దూరము నడిచాడు. ఆ బృందం కిలూరులోని విరాటేశ్వరుని గుడి చేరేటప్పటికీ పూజారి పూజ చేస్తున్నాడు. వెంకట్రామన్ మళ్ళీ సమాధిలో పడ్డాడు. వెళ్ళిపోతూ పూజారి అతనిని లేపాడు. కాస్తంత అన్నంను ఆ యువకుడు అర్థించాడు. మళ్ళీ వెనుకటి సమాధానమే వచ్చింది. అంతవరకు సాత్వికుడైన ఆ యువకుని అవస్థను గమనిస్తున్న గుడిలో నగారా వాయించేవాడు పూజారితో అన్నాడు, నా వంతు ప్రసాదం అతనికి ఇవ్వండి. పల్లెంలో ఈ అన్నంతో మంచినీళ్ళకై ఆ పక్కనే ఉన్న ఒక శాస్త్రి ఇంటికి రాత్రి 9 గంటలకు అతనిని తీసుకువెళ్ళాడు. ఆకలి వల్ల అలసట వల్ల అట్లా నిద్రలోనే నడుస్తూ అతను పడిపోయాడు. కొంతసేపు తర్వాత తేరుకునేటప్పటికీ తాను ఎక్కడున్నాడో ఉన్నట్లు తాను ఇంకెక్కడో ఉన్నట్లు గ్రహించాడు. అతని చుట్టూ జనం గుమికూడారు. అంతకు ముందే మంచినీళ్ళు కావాలంటూ అడిగి స్పృహ తప్పి పడిపోయిన ఆ అందమైన యువకుని చూస్తూ విస్తుపోయారు జనం. కింద పడిపోయిన మెతుకులను ఏరుకుని తిని అక్కడే పడుకున్నాడు ఆ యువకుడు. ఆ మర్నాడు గోకులాష్టమి, సోమవారం, 1896 31 ఆగస్టు. తిరువన్నామలైకి ఇంకా 20 మైళ్ళ దూరం. అటూ ఇటూ తచ్చాడాడే గాని ఏ రోడ్డు మీదుగా వెళ్ళాలో అతనికి తెలియలేదు. అలసిపోయి ఉన్నాడు, ఆకలిగొని ఉన్నాడు. ముందుగా కాస్త భోజనం చేయాలి, ఆ తర్వాత రైలు ఎక్కాలి. కానీ రైలు ఛార్జీలో కాసేపు ఆలోచించాడు. కెంపులు పొదగబడిన తన చెవిపోగులను తీశాడు. వీటి విలువ 20 రూపాయలైనా ఉంటుంది. ఎక్కడైనా కుదవ పెట్టాలి. కానీ ఎక్కడ?
ఎవరికి అతనికి కుదవ పెట్టడం, అప్పు తీసుకోవటం అనుభవం లేనే లేదు. అయినా అవసరానికి ఏదో ఒక దారి కనబడుతుంది. ఒక వంక ఆకలి దహించి వేస్తుంది. అట్లాగే ముత్తుస్వామి భాగవతార్ అన్న ఆయన ఇంటికి చేరి అన్నం పెట్టమని యాచించాడు. ఆ ఇంటి యజమానురాలు వచ్చింది. శ్రీకృష్ణుని జన్మదినాన అతిథిగా వచ్చిన ఆ యువకుడిని చూసి ఆమె సంతోషించింది. అతనికి బాగా చద్దన్నం పెట్టి అంతా తినమంది. అతనికి ఒక ముద్ద తినేలోపు కడుపు నిండిపోయింది. ఆమె విడవలేదు. తర్వాత భాగవతార్ని కలుసుకున్నాడు. తన మీద అనుమానం రాకుండా ఉండటానికే తన సామాన్లు పోయాయని, అందువల్ల తన ప్రయాణం కొనసాగించటానికై చెవిపోగులను 4 రూపాయల అప్పుకై కుదవ పెట్టవలసిన అవస్థ వచ్చిందని చెప్పాడు. భాగవతార్ ఆ చెవిపోగులను పరీక్షించాడు. కెంపులు పొదిగిన మంచి బంగారంవి అవి. ఆ యువకునికి 4 రూపాయలు ఇచ్చాడు. ఒక చీటీ మీద అతని చిరునామా వ్రాయించుకున్నాడు. తన చిరునామాతో అతని వేరొక చీటీని ఇచ్చాడు. భాగవతార్ అతన్ని కుటుంబీకులు అతిథి దేవో భవ అన్న పురాణ వాక్కును నమ్మేవారు. ఆ యువకునికి మధ్యాహ్నం భోజనం పెట్టడమే కాక శ్రీకృష్ణునికి సమర్పించటానికే చేసిన పిండి వంటలను ఇంకా నైవేద్యమైనా పెట్టకుండా అతనికి ఒక పొట్లంలా కట్టి ఇచ్చారు. రైల్వే స్టేషన్కు పంపారు. తిరిగి వచ్చి పోగులను విడిపించుకుంటానన్నాడు వెంకట్రామన్. కానీ అతను ఆ ఇంటిని విడవగానే ఆ చిరునామా ఉన్న చీటిని చింపివేశాడు. ఆ పోగులు విలువ ఎంతైతేనే మళ్ళీ విడిపించుకోవాలన్న తలంపే అతనికి నచ్చలేదు. పిండి వంటల పొట్లంతో, చేతిలో డబ్బుతో స్టేషన్కి చేరుకుని అక్కడ పడుకున్నాడు. మర్నాడు 1896 సెప్టెంబర్ 1 4 అణాలు పెట్టి తిరువన్నామలైకి టిక్కెట్టు కొన్నాడు. 1 గంటలో అక్కడికి చేరుకున్నాడు. స్టోరీ నెంబర్ 9 జనకుని పాదాల చెంతని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.